వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు అన్నీ ఇచ్చిన తర్వాత తృప్తిగా తిని యెహోవాని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. మనం అన్నీ ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని నామంలో ప్రార్థన చేసుకోకుండా, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని నామంలో ప్రార్థన చేసుకుని, ఎక్కువగా ప్రార్థన చేసుకుని అవన్నీ తగ్గిన తర్వాత మరలా దేవుని మనం మర్చిపోతూ ఉంటాం. జ్ఞాపకం తెచ్చుకోకుండా మన పనులు మనం చేస్తూ ఉంటామండి. మార్త గారు చూడండి, యేసుక్రీస్తు అని పిలిచారు. పిలిచిన తర్వాత యేసుక్రీస్తు అనిక పట్టించుకోకుండా ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉంటారన్నమాట అండి. దేవుడిచ్చిన మహావచనం అనుకున్న బట్టి మనం కూడా అంతేనండి. బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, శోధనలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సమస్యలు తీరిపోయిన తర్వాత, ఇబ్బందులు తీరిపోయిన తర్వాత హ్యాపీగా ఉన్నామనుకోండి, ఇంకెవరో మనకు గుర్తుకి రారనమాట అండి. ఎవరికి కూడా మన జ్ఞాపకము రారనమాట. అలా ఉండకూడదని మనం ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితిని మార్చగలవాడు దేవుడు కనుక ఎప్పుడు కూడా దేవుని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని నామంలో మనం దీవించబడాలి తప్ప, దేవుని నామంలో ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వదించబడాలి తప్ప అన్ని తగ్గిపోయినలే ఇంకా దేవుడు అవసరం ఏంటని చెప్పేసి మనము దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహావచనం బట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని జ్ఞాపకం చేసుకున్న వారందరూ కూడా వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయండి. ఎవరైతే మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరిగారో వాళ్ళ జీవితాలు పాడైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మనం దేవుని పిల్లలం కనుక నిత్యము కూడా దేవుని మర్చిపోకుండా నిత్యము కూడా మన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. చక్క దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. అవసరమైతే సర్వశక్తిగల దేవుని నామములు మనం కనీసం రోజు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉందండి, సర్వశక్తిగల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని నామములో ప్రార్థన చేసుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ఉపయోగాలు, ఎన్నో మేలులు దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు కనుక అన్నీ ఉన్నాయిలే మనకెందుకులే అని చెప్పేసి దేవుని మర్చిపోయి అన్నీ పోయిన తర్వాత దేవుని జ్ఞాపకం తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందండి? ఉపయోగం ఏమీ లేదనమాట అండి. ఏమున్నా ఏమి లేకపోయినా సర్వశక్తి గల దేవుని మాత్రం మనము మర్చిపోకుండా నిత్యము జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక, నిత్యము కూడా మనం ప్రార్థన చేసుకోగలిగితే కనుక మన జీవితాలను ఆశ్చర్యకరంగా దేవుడు మారుస్తూ ఉంటాడండి. మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకుని యోగ్యత కలిగి ఉందామా? విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసుకుందామా? నమ్మకంతో దేవునికి ప్రార్థన చేసుకుందామా? దేవుని దగ్గర నిలిచే అర్హతను సంపాదించుకుందామా? దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడదామా? మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? ఇక ఏమీ కూడా మనకొద్దు. నిత్యము కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? మనం హాయిగా జీవించి అందరూ కూడా సర్వశక్తి గల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం మనం ప్రార్థన చేద్దామా? మహాపురుషుని పరలోక తండ్రి, ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి స్తోత్రం ప్రభా. అన్నీ ఇచ్చిన తర్వాత తన ప్రభా తృప్తిగా తిని యెహోవాని మర్చిపోకుండా ప్రభా జ్ఞాపకం చేసుకోమని జాగ్రత్తగా ఉండమని చదివించే ప్రభా నీకు వందనాలు ప్రభా. మాకు ఏమున్నా ఏమి లేకపోయినా తండ్రిస్తున్నాం ప్రభా. నీ నామంలో ప్రార్థన చేసుకుని తండ్రిస్తున్నాం ప్రభా. హ్యాపీగా ఉండే యోగ్యత మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే తండ్రి. అంతా నీ చిత్తాంజ ప్రకారం జరిగించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు. బిడ్డలకు మంచి మనసును దయచేయండి. ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు. బిడ్డలు తండ్రిస్తున్నాం ప్రభా. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి వివాహాలు చేసుకునే యోగ్యత దయచేయండి. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖపడ దయచేయండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో తండ్రి వారికి నీ చిత్తమైతే తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతి వృత్తులు చేస్తున్న వారిని తండ్రి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏ సహాయం అయితే కావాలో సహాయం దయచేసి ప్రతి ఒక్కరు ప్రభా నేను మర్చిపోకుండా తండ్రిస్తున్న ప్రభావ జాగ్రత్తగా ఉండే ప్రభు దయచేయండి. ప్రతి క్షణము కూడా తండ్రిస్తున్న ప్రభావ నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను మహింపరిచి ప్రభా నీ నామములో తండ్రి ప్రభా ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రతి బిడ్డకు దయచేయండి. మరొకసారి అందరికీ ప్రభా
మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన బలం దయచేయండి. మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగునను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి ఈ మొబైల్ చేతితో పట్టుకుని ప్రార్థన చేసేటప్పుడు ఇటు అటు ఊగిపోవటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక అందరూ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము, ప్రార్థన చేసుకోవడమే. మనకి దేవుని యొక్క వాక్యం వినడం, దేవుని నామములో ప్రార్థన చేసుకోవడం, అదే మనకు కావాలి తప్ప మరి ఏమి కూడా మనకు అవసరం లేదు కనుక మనం అందరము కూడా నిత్యము కూడా యెహోవాని జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండగలిగితే కనుక దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడండి. కాబట్టి దేవుడు ఇచ్చిన మహాఉత్సవం బట్టి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకొని దేవుని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండే యోగ్యత దేవుడు మన అందరికీ దయచేయను గాక. దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన మర్చిపోకుండా నిత్యము జ్ఞాపకం చేసుకొని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకొని చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండి హాయిగా జీవిందామా? ఏమంటారండి? మీ ఆలోచన మీది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, చిన్నలారా, పెద్దలారా, పిల్లలారా, వృద్ధులారా, అందరూ కూడా ఆలోచన చేసుకోండి. దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని మమ్మల్ని ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. భూమి మీద హాయిగా జీవించండి. ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండండి. ఏమంటారు? దేవుని మాట విని చక్కగా దేవుని మర్చిపోకుండా ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవింతామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. జీవించండి భూమి మీద హాయిగా.